ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ కనికరించు ప్రేమ లైవ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రెసెంట్ వరల్డ్ ఎవాంజలిజం కనికరించు ప్రేమతో ఈ ఉదయమున మీ ముందుకు వచ్చి ఉన్నాం. దయచేసి ఈ లైవ్లో ఏకీభవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుడు మీతో ఒక ఉన్నతమైన రీతిలో మాట్లాడబోతున్నాడని నమ్ముచున్నాం. కాబట్టి ఈ లైవ్ని మనం ఒక వాక్యముతో స్టార్ట్ చేద్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ప్రభు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఏ శరీరముయు దేవుని ఎదుట అతిశయింపబడుకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ వాక్యం మనం కనుక ఒకసారి ఆలోచించినట్లయితే నిజముగా ఈ లోకంలో వెర్రివారమైన మనల్ని ఎవరికి అంటే లోకానుసారంగా చూసినట్లయితే పనికి రాని వారిని దేవుడు ఎన్నుకున్నట్లు ఈ వాక్యంలో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ దేవుడు కనుక బలవంతులైన వారిని కనుక ఎన్నుకొని ఉంటే వాళ్ళు అనుకునే వాళ్ళు మేము బలవంతులం కాబట్టి దేవుడు మన ఎన్నుకొని ఉన్నాడని. కానీ దేవుడు బలవంతులైన వారిని ఎన్నుకోవట్లే కానీ బలహీనులైన వారిని ఎన్నుకుంటున్నారు. రెండో విధంగా దేవుడు విద్యావంతుల్ని, చాలా జ్ఞానం ఉన్నటువంటి జ్ఞానవంతుని కనుక ఎన్నుకున్నట్లయితే వాళ్ళు ఏమనుకుంటారు, మేము జ్ఞానవంతులం కనుక దేవుడు మమ్మల్ని ఎన్నుకొని ఉన్నాడు అని అనుకుంటారు. ఒకవేళ దేవుడు పరిశుద్ధులైన వారిని ఎన్నుకొని ఉంటే మేము పరిశుద్ధులం కనుక దేవుడు మమ్మల్ని ఎన్నుకొని ఉన్నాడు అని అనుకుంటారు. కానీ దేవుడు ఈ లోకంలో నుండి ఎవరిని ఎన్నుకున్నాడంట? బలవంతులైన వారిలో నుండి బలహీనులైన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. అదే విధంగా మనం చూసినట్లయితే వెర్రి వారిని దేవుడు ఎన్నుకున్నారు. నత్తివాడైన మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. పేతురు 3 సార్లు అబద్ధం చెప్పాడు. ఆయనకు ముందే తెలుసు పేతురు అబద్ధం చెప్తాడు. కానీ బలహీనుడైన పేతుర్ని దేవుడు ఎన్నుకున్నారు. మరియా, యేసుప్రభు తల్లి అయిన మరియను మనం చూసినట్లయితే నిజముగా ఆమె ఒక యవ్వనస్తురాలు, ఆమెను దేవుడు ఎన్నుకున్నాడు. అంటే లోకం తృణీకరించబడిన వారిని దేవుడు ఎన్నుకుంటున్నారు. ఈ లోకంలో నిన్ను ఎవరైనా తృణీకరిస్తున్నారా? ఈ లోకంలో ఉన్నవారు నీకు తెలివి లేదని, జ్ఞానం లేదని, నీ దగ్గర డబ్బు లేదని, నీ దగ్గర ఆస్తి లేదని తక్కువ చూపు చూస్తున్నట్లయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడబోతున్నారు. ఎవ్వరికి పనికి రాని నిన్ను దేవుడు ఎన్నుకోబోతున్నాడు. అందరి దృష్టిలో నువ్వు చిలకనగా చూడబడినా, అందరి దృష్టిలో నువ్వు వెర్రివాడివై ఉన్నా, అందరి దృష్టిలో నీ దగ్గర డబ్బు లేకున్నా, జ్ఞానం లేకున్నా, చదువు లేకున్నా, ఈరోజు దేవుడు నీతో ఒక ఉన్నతమైన మళ్ళీ నీకు గుర్తు చేస్తున్నాడు. ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకోబోతున్నాడు. నిజంగా ఆయన శిష్యుని చూస్తే ఆయన శిష్యులు ఒక్కరు కూడా చదువుకున్న వారు, విద్యావంతులు ఎవరు లేరు. ఆయన శిష్యులందరూ కూడా జాలరులు. అంటే లోకం వారిని ఒక జాలర్ అనే వృత్తి చాలా చిన్న వృత్తి. అలాంటి వారిని దేవుడు ఆయన సువార్త ప్రకటించడానికి ఎన్నుకున్నారు. కాబట్టి ఈరోజు లైవ్ చూస్తున్న మీరందరూ ఇదిగో ఈ కనికరించు ప్రేమ ద్వారా దేవుడు మళ్ళా మీకు గుర్తు చేస్తున్నాడు. కనికరించు ప్రేమ అంటే ఆయన ప్రేమ ఎంతో కనికరించే ప్రేమ. ఆయన ప్రేమ ద్వారా మరలా గుర్తు చేస్తున్నాడు. లోకం నిన్ను వెలివేసినా, లోకం నిన్ను వెర్రివానిగా చూసినా, లోకం నిన్ను ఎంత హీనంగా చూసినా కానీ మరలా నీకు గుర్తు చేస్తున్నాడు. నేను నిన్ను బలవంతులైన వారిలో నుండి బలహీనులైన నిన్ను, లోకానికి వెర్రివానిగా ఉన్న నిన్ను ఎన్నుకుంటున్నానని ఈ లైవ్ ద్వారా మరలా ఈరోజు దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి తలలు వంచి ప్రార్థిద్దాం. ఈ లైవ్లో నీతో ప్రత్యేకంగా దేవుడు మాట్లాడాలని, ఇదిగో ఆయన ఈరోజు నీతో ఉన్నతమైన రీతిలో మాట్లాడాలని ఈ లైవ్లో ప్రార్థిద్దాం. తలలోంచి ప్రార్థిద్దాం. ఏకీభవించండి నాతో కలిసి. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమగలైన దైవమా నీకు వందనాలు. ఇదిగో నాయన కనికరించి ప్రేమ ద్వారా ఇదిగో లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిజముగా ఈరోజు ఎంతో మంది చనిపోయి ఉంటున్నారు, కానీ మేమైతే నీ సజీవ రెక్కల కింద భద్రపరచబడి ఉన్నాం. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు, మహిమలు, ఘనతలు, ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన కనికరించి ప్రేమ ద్వారా లైవ్లోకి వస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాన్ని మీరు సమృద్ధిగా దీవించండి. నిజముగా నాయన ఇదిగో మేము ఈరోజు సజీవ నీడలో ఇదిగో
ఇదిగో నాయన సజీవ రెక్కల కింద మేము భద్రపరచబడి ఉన్నామంటే అది కేవలం నీ కృప, నీ ప్రసన్నత. అందును బట్టి నీకు మహిమలు, ఘనతలు, ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ఈరోజు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని, వారిని, వారి కుటుంబాలను మీరు సమృద్ధిగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. లైవ్లోకి వస్తున్న ఇదిగో నాయన ఏ కుటుంబం, ఏ వ్యక్తి అయితే ప్రభా లైవ్లోకి వస్తున్న వారితో ప్రభా మీరు సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన వారి యొక్క అవసరాలను, ఇదిగో తండ్రి వారు ఏదైతే ప్రభా మనసులో అనుకొని లైవ్ చూస్తున్నారో ఇదిగో నాయన హృదయ వాంఛను మీరు ఎరిగి ఉన్న దేవుడు, మీరు వారి ఆలోచన యావత్తు తెలుసు కనుక వారి యొక్క ప్రతి ఆలోచన సిద్ధింప చేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన వారికి కనికరం, ఇదిగో వారికి జాలిని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఇదిగో నాయన సొలేస్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి నీకు వందన, నీ దగ్గరికి వచ్చిన వారిని నువ్వు ఎప్పుడు తృణీకరించే దేవుడో కాదు. ఇదిగో నాయన ఎవరెవరైతే ఈరోజు నీ దగ్గరికి లైవ్ ద్వారా వస్తున్నారో తండ్రి వారందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మా ద్వారా మీరే మహిమలు, ఘనతలు, ప్రభావాలు పొందుకోమని, ఆది నుండి అంతము వరకు మీరే అధ్యక్షత వహించమని, ఇదిగో నాయన ఈ లైవ్లో చేస్తున్నప్పుడు డిస్టర్బెన్సెస్ చేస్తున్న ప్రతి క్రియలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నా. లైవ్లో వస్తున్న వారిని ప్రతి ఒక్కరిని, వారిని, వారి కుటుంబాలను మీరు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక పాట ద్వారా మనం ఈ లైవ్ని స్టార్ట్ చేద్దాం. దాని మీద పెట్టుకున్నాను. అందరం కలిసి పాటలు పాడుకుంటూ దేవుని మహిమపరచుదాం. చప్పట్లు కొడతాం అందరూ. చిన్న బిడ్డను నేను, పెద్ద తండ్రిని నీవు, మనము కలిసి అద్భుతాలు చేసేద్దాం. గొప్ప తండ్రి నీవు హృదయములోకొస్తే పెద్ద పెద్ద అద్భుతాలు చేసేద్దాం. చిన్న బిడ్డను నేను, పెద్ద తండ్రిని నీవు, మనము కలిసి అద్భుతాలు చేసేద్దాం. గొప్ప తండ్రిని నీవు హృదయములోకొస్తే పెద్ద పెద్ద అద్భుతాలు చేసేద్దాం. ఎన్నెన్నో చేస్తుంటే ప్రపంచం అదిరే చూస్తుంది నా వైపు. ఎన్నెన్నో చేస్తుంటే ప్రపంచం అదిరే చూస్తుంది నా వైపు. చిన్న బిడ్డను నేను, పెద్ద తండ్రివి నీవు, మనము కలిసి అద్భుతాలు చేసేద్దాం. గొప్ప తండ్రివి నీవు హృదయములోకొస్తే పెద్ద పెద్ద అద్భుతాలు చేసేద్దాం. చిన్న బిడ్డను నేను, పెద్ద తండ్రివి నీవు, మనము కలిసి అద్భుతాలు చేసేద్దాం. గొప్ప తండ్రివి నీవు హృదయములోకొస్తే పెద్ద పెద్ద అద్భుతాలు చేసేద్దాం. చప్పట్లు కొడుతూ దేవుడు నన్ను మహిమపరచుదాం. అభిషేకం పొందుకున్న పేతురు విధిలను నడుచుకుంటూ వెళ్తుంటే, అభిషేకం పొందుకున్న పేతురు విధిలను నడుచుకుంటూ వెళ్తుంటే ప్రభులు అక్కడికి వచ్చిరి. పేతురు నీడను తాకిరి. ప్రభులు అక్కడికి వచ్చిరి. పేతురు నీడను తాకిరి. ఆ దేవుడు స్వస్థతను వారికి
ఇచ్చెను. చిన్న బిడ్డను నేను పెద్ద తండ్రివి నీవు, మనము కలిసి అద్భుతాలు చేసేద్దాం. గొప్ప తండ్రివి నీవు, హృదయములోకొస్తే పెద్ద పెద్ద అద్భుతాలు చేసేద్దాం. పెద్ద తండ్రివి నీవు, మనము కలిసి అద్భుతాలు చేసేద్దాం. గొప్ప తండ్రివి నీవు, హృదయములోకొస్తే పెద్ద పెద్ద అద్భుతాలు చేసేద్దాం. ఎన్నెన్నో చేస్తుంటే ప్రపంచం అదిరి చూస్తుంది నా వైపు. ఎన్నెన్నో చేస్తుంటే ప్రపంచం అదిరి చూస్తుంది నా వైపు. చిన్న బిడ్డను నేను, పెద్ద తండ్రివి నీవు, మనము కలిసి అద్భుతాలు చేసేద్దాం. గొప్ప తండ్రివి నీవు, హృదయములోకొస్తే పెద్ద పెద్ద అద్భుతాలు చేసేద్దాం. చిన్న బిడ్డను నేను. చప్పట్లు కొట్టు, దేవుని మహిమపరచుదాం. ఆ పెద్ద గొల్యాతును చూసి రాజు సైన్యమంతా బెదిరి, ఆ పెద్ద గొల్యాతును చూసి సౌలు సైన్యమంతా బెదిరి, వడిసెతో రాయి తీసి కొట్టి దావీదు గొల్యాతును ఓడించే. వడిసెతో రాయి తీసి కొట్టి దావీదు గొల్యాతును చంపేసే. ఆ దావీదుకి 10,000 అందరూ పొగిడిరి. చిన్న బిడ్డను నేను, పెద్ద తండ్రివి నీవు, మనము కలిసి అద్భుతాలు చేసేద్దాం. గొప్ప తండ్రివి నీవు, హృదయములోకొస్తే పెద్ద పెద్ద అద్భుతాలు చేసేద్దాం. చిన్న బిడ్డను నేను, పెద్ద తండ్రివి నీవు, మనము కలిసి అద్భుతాలు చేసేద్దాం. గొప్ప తండ్రివి నీవు, హృదయములోకొస్తే పెద్ద పెద్ద అద్భుతాలు చేసేద్దాం. ఎన్నెన్నో చేస్తుంటే ప్రపంచం అదిరి చూస్తుంది నా వైపు. ఎన్నెన్నో చేస్తుంటే ప్రపంచం అదిరి చూస్తుంది నా వైపు. చిన్న బిడ్డను నేను, పెద్ద తండ్రివి నీవు, మనము కలిసి అద్భుతాలు చేసేద్దాం. గొప్ప తండ్రివి నీవు, హృదయములోకొస్తే పెద్ద పెద్ద అద్భుతాలు చేసేద్దాం. చిన్న బిడ్డను నేను, పెద్ద తండ్రివి నీవు, మనము కలిసి అద్భుతాలు చేసేద్దాం. గొప్ప తండ్రివి నీవు, హృదయములోకొస్తే పెద్ద పెద్ద అద్భుతాలు చేసేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. మరి ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుదాం. అందరం కలిసి దేవుడి నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆహా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆహా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము.
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అందరం కలిసి ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆహా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆహా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాగున్నారా? దేవుని కృపను బట్టి మేమందరం బాగున్నాము. ఈరోజు కరెంటు లేదండి ఇక్కడ. లైవ్ మరి ఎంతసేపు ఛార్జింగ్ వస్తుందో తెలియదు. అంతసేపు వరకు నడిపిస్తాము. దేవుని కృపను బట్టి, ఆయన ఇచ్చిన ఈ వారమును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య చేసిన మేలు ఎంతో ఉన్నతమైనది. కాబట్టి ఈరోజు ఫంక్షన్ హాల్లో జరిగే ఈ ప్రేయర్ మనం ఇంట్లో ఇక్కడ జరుపుతున్నాము లైవ్లో. ఈరోజు గ్రాండ్గా చేద్దామని ఒక ఆలోచన ఉండింది. దేవుడు కృపను బట్టి చేయాలనే ఆలోచన ఎక్కువగా. దేవుని స్తుతించడానికి అందరూ కూడా సంతోషంగా వస్తానని మా అందరు ఫోన్లు చేశారు. అందుని బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే పర్మిషన్ ఇంకా మనకి 8వ తారీఖు నుంచి ఉంది కాబట్టి ఈరోజు మనం ఇదొక లైవ్ చేస్తున్నాము. దేవుని కృప ఏమైందో వచ్చే నెల మనం ఫంక్షన్ హాల్ని జరుపుకుందాము. అందుని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాము. హల్లెలూయా. దేవాది దేవుడు ఎంతో ఉన్నతమైన ఈ రోజుని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఈరోజు ఏమి రోజు అనంటే అయ్యగారు పుట్టినరోజు. హల్లెలూయా. దేవాతి దేవునికే మహిమ కలుగును గాక. యేసయ్యకే మహిమ కలుగును గాక. దేవుడు ఇంకా
గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం అంతా కూడా ఉన్నతంగా దీవించినందుకు ఆయనకేమిచ్చి ఆయన రుణం తీర్చలేము. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థిస్తున్నారు, మేము కూడా ప్రార్థిస్తున్నాము. దేవాతి దేవుడు మనకి చేసిన ప్రతి మేలుకై ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేము కనుక ఆయన స్తుతించుదాము, ఆయన ఆరాధిస్తాము. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. మీరందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఉన్నారని నమ్ముతున్నాము. దేవాతి దేవుడు మనందరిని కూడా ప్రేమించి ఈ దినమును అనుగ్రహించున్నాడు. ఎందుకంటే బయట ఎన్నో ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి ఉన్న వారిని కూడా దేవుడు మేలుకరంగా చేసి నడిపించినందుకే ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాను. దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన చేసిన మేలులన్నిటిని బట్టి ఈ వారంలో ఆయన దేవుని స్తుతిస్తున్నాము. దాదాపుగా మనకందరికి కూడా మేలు కలిగి ఉన్నది. ఎందుకంటే ప్రతిరోజు దేవుడు ఏదో ఒక రకంగా వాక్యం ద్వారా, పాటల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని గణపరచడానికి ఆయన ఇచ్చిన ఈ సమయమును బట్టి దేవాతి దేవునికే మహిమ కలుగునుగాక. ఆయన చేసిన ప్రతి మేలుకై మనం ఏమిచ్చి కూడా రుణము తీర్చలేము గనక మనమందరం కూడా ఆరాధనలోకి వెళుదాము. పాటలు పాడుకొని దేవుని సన్నిధిలో ఈరోజు దేవుడు ప్రత్యేకంగా మాట్లాడడానికి సిద్ధపాటుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని రాజ్యము, దేవునితో ఎవరుంటాము, దేవుని దగ్గర ఎలా ఉండాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అని అంటే మనం ఎలా ఉండాలి అని కొన్ని ముఖ్యమైన మాటలతో ఈరోజు దేవుడు మనకిచ్చి ఉన్నాడు. దాదాపుగా అందరూ కూడా సిద్ధపడి ఉన్నారు. కానీ ఈ దినముని కొంత కరెంటు లేకపోవడం వల్ల కొంత డిస్టర్బెన్స్గా ఉంటుంది. దాదాపుగా మేమందరం కూడా సిద్ధపడి ఉన్నాము. హల్లెలూయా. స్తోత్రములు ప్రభువా. కృపా కనికరములు కల డాడీ నీకే వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ ఆత్మ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు, సర్వోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. డాడీ నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా నిత్యముగా ఈ దినముకై ఏర్పాటు చేసిన నాయనా నీకు వందనాలు. ఈ లైవ్ను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ లైవ్లో వస్తున్న ప్రతి ఒక్కరమైన నీ సన్నిధి దిగివచ్చునుగాక, నీ మహిమ దిగివచ్చునుగాక ప్రభువా, నీ ప్రసన్నత దిగివచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాను. నీ రెక్కల నీడలో భద్రపరచబడుదురుగాక ప్రభువా. యేసు రక్తం వారికి కలిగిన సమస్తమైన చెల్లిస్తున్నాను ప్రభువా. ఆశీర్వదించబడుదురుగాక ప్రభువా, దీవించబడుదురుగాక ప్రభువా, హెచ్చించబడుదురుగాక ప్రభువా. నాయనా నీ బిడ్డలైన వారిని ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నీ రెక్కల నీడలో భద్రపరచమని ప్రభువా. ఇచ్చిన ఈ సమయమును బట్టి ప్రభువా డాడీ నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యానుసారమైన జీవితమును నాయన వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం ఎవరైతే ఇంటున్నారో ప్రభువా వారికి నాయన హృదయాలలో నాయన కదిలింప చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి వారి హృదయాలకు చొచ్చుకొని పోవునట్టుగా ప్రభువా మీరు సాయమును చేయండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. డాడీ నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు అతి పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. డాడీ నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. డాడీ నీ సన్నిధిని బట్టి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. ప్రైజ్ గాడ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయమున అందరూ లైవ్లోనికి వచ్చి దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క కృప మన మధ్యలో ఆయన యొక్క సన్నిధి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయమున లైవ్లోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. ఇంకా రాబోతున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించునుగాక. ఈరోజు మనం కొద్దిసేపు దేవుని సన్నిధిలో గడుపుదాం. మరి కొన్ని అనివార్య కారణముల వలన ఈ లైవ్ని ఎక్కువ సమయాన్ని మేము మీతో ఉండలేకపోవచ్చు. మరి దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ఈ విధంగా దేవుడిచ్చిన
మహాకృపను బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రసన్న వరల్డ్ ఇవాంజలిజం మినిస్ట్రీ ద్వారా దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క ప్రసన్నత మనందరి మీద కుమ్మరిస్తున్నందుకు దేవునికి ఏమిచ్చినా రుణం తీర్చలేం. ఆయన యొక్క కృప మన మధ్యలో ఉన్నది. ప్రార్థన చేస్తున్నాం. మహాకృప కనికరం కలిగిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మా ప్రియులు దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ లైవ్ ప్రోగ్రాంలోనికి వస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా, ఫలింపును సమాధానమును ప్రకటిస్తున్నా. ప్రతి ఒక్కరి మీద నీ రక్తమును చల్లిస్తున్నా. శక్తి లేని వారికి శక్తిని, బలము లేని వారికి బలమును, స్వస్థత లేని వారికి స్వస్థతను యేసుక్రీస్తు నామమున ప్రకటిస్తున్నా. ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు రక్తాన్ని చల్లిస్తున్నా, విడుదల ప్రకటిస్తున్న యేసు నామమున. దేవానికి స్తోత్రములు. యేసయ్య, తాకండి ఇప్పుడే, నీ గాయపడిన హస్తంతో ముట్టండి ప్రభా. వారికి రావాల్సిన రాబడులను యేసునామం రిలీజ్ చేస్తున్నా. దేవా నాయన, ఈరోజు బర్త్డే చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం. మ్యారేజ్ డే చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు వారిని దీవిస్తున్నాం. వారిని ఏకం చేసిన విధానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా నాయన, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని కూడా నీ బలమైనటువంటి సన్నిధి, నీ ప్రసన్నత, నీ కృప వారి మీద ప్రోక్షిస్తున్నాం ప్రభా. నీ అభిషేకమును చల్లిస్తున్నాం నాయన. దేవా రండి, మా మధ్యలో నీకు రండి పరిశుద్ధాత్మ తండ్రి. నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరెంటును మీ స్వాధీనంలో ఉంచుకోనండి. యేసుక్రీస్తు రక్తాన్ని చల్లిస్తున్నాం. యేసు నామమును విడుదల కలుగునుగా కను ప్రార్థిస్తున్నా. దేవా నాయన నీకు స్తోత్రము. లైవ్ కొనసాగునుగా కను ప్రార్థిస్తున్నా. నాయన మా మధ్యలో ఉంటున్న ప్రతి ప్రియ సహోదరులందరి మీద నీ సన్నిధి, నాయన సహోదరి అందరి మీద నీ సన్నిధి కుమ్మరించమని అడుగుతున్న ప్రతిదీ కూడా యేసు రిలీజ్ చేస్తున్నాం ప్రభు. నీ శక్తితో నింపమని, బలంతో నింపమని యేసుక్రీస్తు నామం ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి మధ్యాహ్న కాల ఉదయకాల సమయమున ప్రసన్న వరల్డ్ ఇవాంజలిజం మినిస్ట్రీ ద్వారా లైవ్లోనికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఈ ఛార్జింగ్ ఉన్నంత వరకు మీకు లైవ్ని అందించడానికి మేము ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ మరి కొద్దిసేపు వాక్యంలోనికి వెళ్తున్నాము. ఆరాధన తర్వాత మరి ఈ లోపు కరెంటు వస్తే కనుక ఆరాధన మనం చేసి దేవుని యొక్క సన్నిధిని అనుభవించుదాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్యంలోనికి ముందుగా వెళుతున్నాము. కారణం మీ అందరికీ చెప్పి ఉన్నాము. దేవుని నామాన్ని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వాక్యంలోనికి వెళుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఓ రబా 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 రబా. యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా నిస్సి. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు చెల్లిస్తున్నాం. డాడీ నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సర్వశక్తి కలిగిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ రబ 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 రబ. దేవా నీకు మహిమ ఘనత చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి ఆహ్వానిస్తున్నాం. డాడీ నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తుతులు ఘనతలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. రబా, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా నిస్సి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం ధ్యానించుకుందామండి. దీనికన్నా ముందుగా మరి ఈరోజు వాక్యమును మనం ధ్యానించుకోబోయే ముందు మనం మాట్లాడుకున్నట్లయితే అనేక మంది మరి ఏదో ఒక రకమైనటువంటి ఒక్కొక్కరిని మనం ఆలోచించినట్లయితే ఒకరు మద్యపానం బాగా సేవిస్తున్నటువంటి వాళ్ళైతే వారిని మద్యపు ప్రియులు అని అంటాం కదా. అదే చాలామంది భోజనాన్ని బాగా ఆస్వాదిస్తున్నట్లుగా కనబడితే వారిని భోజనపు ప్రియులు అంటాం. చాలామంది మరి మాట అనేకమైనటువంటి మాటను ఆలోచించకుండా మాట్లాడుతూ వారు అదే దాని మీద తృప్తి పడుతూ ఉంటే వారిని మాటల ప్రియులు అంటాం. హల్లెలూయా. ఏదో ఒక టాలెంట్ను ఉపయోగిస్తూ ఏదో ఒక రకమైనటువంటి దానికి కొంతమంది స్నేహం కోసం ఆ స్నేహాన్నే ఫలంగా పెట్టి ఒక స్నేహితుడు చనిపోతే మరి ఇంకొక స్నేహితుడు చనిపోయే దాన్ని స్నేహపు ప్రియులు అని మనం అంటాం కదా. మరి ఎవరు ఆశీర్వదించబడేవారు, ఎవరు
మరి ఏ విధమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే వాళ్ళు ఎవరు అంటే ఈ లోకంలో ఇలాంటివన్నీ చేసేటువంటి వారు ఎవరు కూడా ఆశీర్వదించబడడానికి కారకులు కారు. మరి ఎలాంటి వారు ఆశీర్వదించబడేవారంటే మరి మనం చూసినట్లయితే వాక్యంలో యేసు ప్రభు వారు మరి ఆ ప్రాంతం గుండా వస్తున్నారు. అక్కడికి వచ్చి యేసు ప్రభు వారు ఆ ప్రాంతంలోనికి వచ్చి వచ్చున్నారని తెలుసుకొని మరి వారు ఆ ప్రాంతంలో అక్కడికి వస్తున్నారని చెప్పేసి ముందుగానే గుర్తెరిగి ఒక్క ఊరి ప్రజలు కాదు, అనేకమైనటువంటి గ్రామాల ప్రజలు ఆ సమయంలో అక్కడికి చేరుకొని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వాక్యంలోనికి వెళ్ళినట్టయితే ప్రియ సహోదరి సహోదరుడా, 14వ అధ్యాయం 13వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చూసినట్లయితే యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలి నడకన ఆయన వెంట వెళ్ళారు. హల్లెలూయా. యేసయ్య అక్కడికి వస్తున్నాడని తెలుసుకొని, యేసయ్య ఆ ప్రాంతానికి వస్తున్నాడని తెలుసుకొని వారు ఆ సమయంలో ఎలా వెళ్తున్నారంటే వారు ఎలా వెళ్తున్నారంటే మరి కాలి నడకన వెళ్తున్నారంట. హల్లెలూయా. వారు కాలి నడకన వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు నడుచుకుంటూ యేసయ్య అక్కడికి వస్తున్నాడని మరి వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి యేసయ్య అక్కడికి వచ్చి వారికి ఏం చెప్తాడు, వారు ఏ విధంగా ప్రేమిస్తున్నారు, దేన్ని ప్రేమిస్తున్నారంటే యేసయ్య ఏ వాక్యం చెప్తున్నాడు, యేసయ్యని ఎలా ప్రేమిస్తున్నారంటే వాళ్ళు యేసయ్య ఏ విధమైనటువంటి బోధ చేస్తున్నాడు, ఆ బోధలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించడం కోసం వాళ్ళు అంత గ్రామాల ప్రజలు అంత దూరం నుంచి వాళ్ళు మరి యేసయ్య మీద ప్రేమతోని, యేసయ్య చెప్పేటువంటి వాక్యం మీద ప్రేమతోని వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారంట పట్టణాల నుంచి, గ్రామాల నుంచి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. తర్వాత చూసినట్లయితే 14వ వచనం, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచినట్టు యేసయ్య. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఉన్నటువంటి ప్రాంతమునకు అనేక మంది కాలినడకన వస్తున్న వారిని చూచి కనికరపడ్డాడు యేసయ్య. హల్లెలూయా. కనికరపడ్డాడండి. ఎందుకంటే వారు కాలినడకన యేసయ్య వస్తున్నాడు ఆ ప్రాంతానికి తెలుసుకొని మరి ఎంతగానో వారు అక్కడికి నడిచి వచ్చినట్టుగా చూస్తున్నాడు. చూసారా, యేసయ్యను వారు ప్రేమిస్తున్నారు. యేసయ్యను వారు మరి ఎంతగా ప్రేమిస్తున్నారంటే ఎంత దూరమైన ప్రభు కోసం మేము నడుస్తాం, ఆయన చెప్పేటువంటి బోధను మేము వింటాం, ఆయన యొక్క బోధలో మేము ఉంటాం, ఆయన చెప్పేటువంటి బోధ ప్రకారంగా మేము జీవిస్తాం, ఆయనే వాక్యమై ఉన్నటువంటి దేవుడు అని చెప్పేసి మరి వారు అక్కడికి వచ్చినప్పుడు యేసయ్య వారి మీద కనికరపడ్డట్టుగా చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య మరి కనికరపడి వారిలో కొంతమంది ఎవరైతే రోగులుగా ఉన్నారో, ఎవరైతే అవసరత కలిగి ఉన్నారో వారిని మరి స్వస్థత పరిచినట్లుగా మనం చూస్తున్నాం. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కునుటకై వారిని పంపివేయమని చెప్పారట యేసయ్యకి. హల్లెలూయా. మరి వారు యేసయ్య యొక్క బోధించేటువంటి ఆ బోధ వైపు ఆ ప్రజలు ఎలా ఉన్నారంటే వారి యొక్క తినేటువంటి ఆ సమయాన్ని కూడా వారు భుజించేటువంటి సమయం వచ్చినప్పటికీ కూడా వారు భుజించేటువంటి సమయాన్ని కూడా మర్చిపోయి మరి యేసయ్య చేస్తున్నటువంటి బోధ మరి చూస్తున్నట్టుగా ఆ బోధ చేస్తున్నప్పుడు వారి ఆకలిని కూడా మర్చిపోయినట్టుగా చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడు, చూసావా యేసయ్య చేసేటువంటి బోధ, ఆ వాక్యాన్ని వింటూ వారు తినేటువంటి ఆహారం మర్చిపోయి మరి శిష్యులు వచ్చి యేసయ్యకు చెప్తున్నారు. ఏమంటున్నారు వారు ఆహారం కొనుక్కున్నటకు ఇక్కడ దగ్గరలోగా ఉన్నటువంటి గ్రామాలలోనికి వెళ్ళి వారు రొట్టెలు కొనుక్కొని తినేటట్లుగా వెళ్ళనియండి అని చెప్పేసి వారు చెప్తున్నారు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అనేక మంది మరి భోజనపు ప్రియులు, మరి అదేవిధంగా
తినేటువంటి తిండి ప్రియులు, భోజన ప్రియులు, తిండి ప్రియులు, తాగుడు మద్యం ఆస్వాదించేటువంటి మద్యపు ప్రియులుగా ఉన్నటువంటి అనేక జనాంగం ఎవరైతే ఉన్నారో వారు ఈ లోకంలో దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారంటే తినేదాన్ని, మాట్లాడేదాన్ని, చూసేదాన్ని, మరి అన్నీ ఏదైతే ఉన్నాయో ఈ లోకంలో ఉన్నటువంటి అవసరాల నిమిత్తం వాటిని ప్రేమిస్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూశావా ప్రియ సహోదరి సహోదరుడా, 2020 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు అక్కడికి వస్తున్నారని తెలుసుకొని అనేక మంది పట్టణాల నుంచి, గ్రామాల నుంచి వారికి ఉన్నటువంటి ఆహారం కూడా తెచ్చుకోకుండా వచ్చి కూర్చొని మరి ఆయన చెప్పేటువంటి మాటలను, వాక్యమును విన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనం చూసినట్లయితే అనేక మంది అనేకమైనటువంటి అన్ని ఆలోచనలు, ఏ ఆలోచనలు అండి? వాక్యం మీద ఆలోచనలు కాదు, డబ్బు మీద ఆలోచనలు, పనుల మీద ఆలోచనలు, ఈ లోకపు ఆస్తుల మీద ఆలోచనలు, అనేక రకాల మరి ప్రేమ మీద ఆలోచనలు, అనేక మంది మీద ఉన్నటువంటి వారి యొక్క ప్రేమ, వారిని సెటిల్మెంట్ చేయాలనేటువంటి ప్రేమ. ప్రియ సహోదరి సహోదరుడు, యేసు ప్రభువారు అక్కడికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు వీరందరూ వారు పిల్లలతో సహా అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వారు వస్తూ వారికి భోజనం, నీళ్లు అవన్నీ తీసుకొని వచ్చి అక్కడ కూర్చొని యేసయ్య చెప్తుంటే విందాం అనుకుంటలేదు. యేసు ప్రభువారు అక్కడికి వస్తుంటే ఆయన యొక్క గొప్ప మర్మాలు కలిగినటువంటి వాక్యమైన దేవుడు నడుచుకుంటూ వస్తున్నాడని చెప్పి గురి తిరిగినటువంటి ఆ ప్రజలు ఏం చేస్తున్నారంటే వారు ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క వాక్యాన్ని వినడానికి అక్కడికి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అక్కడికి వచ్చినటువంటి వారు వినేటువంటి మాటలకి వారు వచ్చినటువంటి రావడాన్ని బట్టి చూస్తే యేసయ్య వారి మీద కనికరపడ్డట్టుగా చూస్తున్నాం. వారు భోజనాన్ని మర్చిపోయారు. హల్లెలూయా. వారు నీళ్లు మర్చిపోయారు, భోజనం మర్చిపోయారు, వాళ్ళకి సంబంధించినవి అన్నిటినీ మర్చిపోయినట్టుగా చూస్తున్నాం. ఏమీ లేదు వాళ్ళ ముందు. యేసయ్య ఉంటే చాలు, యేసయ్య చెప్పేటువంటి మాటను మేము వింటాం, యేసయ్య యొక్క వాక్యం మాకు కావాలి, ఆయన మాకు కావాలని చెప్పేసి వారు ప్రేమించి ఆయన సన్నిధికి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీవు గనక ఆయన కావాలని వచ్చి ఉంటే ఆయన వాక్యాన్ని నువ్వు బాగా ధ్యానించు, ఆయనను నువ్వు బాగా వెంబడించు, ఆయనను నీవు బాగా సేవించు, ఆయన యొక్క మర్మాల వైపు నువ్వు నడువు. అప్పుడు నువ్వు స్వస్థత కావాలంటే స్వస్థత పొందుకుంటావు, స్వస్థత కావాలంటే స్వస్థత పొందుకుంటావు, బలం కావాలంటే బలం పొందుకుంటావు, ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదం పొందుకుంటావు, సన్నిధి కావాలంటే సన్నిధి పొందుకుంటావు, నీకు రావాల్సిన రాబడి కావాలంటే రాబడిని కూడా రిలీజ్ చేసుకుంటావు. హల్లెలూయా. ఎందుకు? ఇది దేన్ని బట్టి అంటే నీవు ఆయనను ప్రేమించినట్లయితే, నీవు ఆయన యొక్క వాక్యాన్ని వెంబడించినట్లయితే, ఆయనను నువ్వు వెంబడిస్తున్నప్పుడు, ఆయన యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నట్లయితే నీవు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. నీవు స్వస్థత పొందుకుంటావు, నీవు ఆశీర్వదించబడతావు, నువ్వు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి చెందుతావు. అందుకే అంటాడు కదా, నేను ద్రాక్షవల్లిని, మీరు రెమ్మలు, మీరు నా యందు అంటు కట్టబడితే గనక మీరు ఏమై ఉంటారు? నిత్య జీవము అయి ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతుడు, మహిమ కలిగిన ప్రభు. చూడండి, ఆయన వస్తున్నాడని తెలుసుకొని పిల్లలు పెద్దలు అందరూ కలిసి మరి అక్కడికి వచ్చినట్టుగా చూస్తున్నాం. వారి యొక్క ఆహారాన్ని మర్చిపోయి దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఈరోజు ఎంతమంది వారి యొక్క ఆహారాన్ని మర్చిపోయి మరి చూస్తున్నారు, వారి యొక్క స్వస్థతను అస్వస్థతను కూడా లెక్క చేయకుండా అక్కడికి నడుచుకుంటూ వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి బిడ్డలు అలా ఉండాలి. దేవుణ్ణి వాక్యాన్ని ధ్యానించేటువంటి బిడ్డలు, దేవుని యొక్క నామాన్ని గణపరిచేటువంటి బిడ్డలు మరి అక్కడికి వచ్చి అక్కడ ఎలాంటి వసతులు లేవు, అక్కడ ఎలాంటి వారికి సంబంధించినటువంటి ఆహారము సిద్ధపాటు లేదు. మరి అనుకోకుండా యేసయ్య ఆ ప్రాంతంలోకి వస్తున్నప్పుడు అనేక గ్రామాల పట్టణాల ప్రజలు అక్కడికి నడుచుకుంటూ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన ఇంట్లో బైబిల్ ఉంటుంది, దేవుని వాక్యం ప్రతిరోజు ధ్యానించాలి. ఎందుకంటే నువ్వు స్వస్థత పొందుకోవాలంటే నువ్వు వాక్యం ధ్యానించాలి. ఎప్పుడైతే నువ్వు భయము భక్తి కలిగి ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానిస్తావో, ఆయన యొక్క నామాన్ని ఘనపరుస్తావో, ఆయనను స్తుతిస్తావో, ఆయనతో ఏకమై నువ్వు నడుస్తావో, అప్పుడే నువ్వు ఏదైతే అడుగుతున్నావో అడిగేది నువ్వు పొందుకుంటున్నావు అని అర్థం. వారు చూశారా, అనేక గ్రామాల నుంచి అస్వస్థతకు గురి అయినటువంటి వాళ్ళు కూడా అక్కడికి నడుచుకుంటూ వస్తున్నారు.
నడుచుకుంటూ వచ్చినటువంటి వారు వారి యొక్క అస్వస్థతను కూడా మర్చిపోయి యేసయ్య చెప్పేటువంటి వాక్యమును మేము వినాలని, యేసయ్యతో మేము ఉండాలని, యేసయ్య మాకు కావాలని, యేసయ్య నామాన్ని మేము గణపరచాలని మరి అనేక ప్రాంతాల గుండా వారు నడుచుకుంటూ వచ్చినట్టుగా చూస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయమున మనము ఆ రీతిగా ఏ అస్వస్థతను లెక్క చేయకుండా ఆయననే ప్రేమిస్తూ ఆయన యొక్క శక్తి కలిగిన నామాన్ని గణపరుస్తూ ఆయన యొక్క మహిమను ఎత్తిపట్టుచు ఆయన యొక్క సన్నిధిలో మనం కూర్చున్నట్లయితే హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన యొక్క బలమైనటువంటి అభిషేకాన్ని మనం పొందుకోవడమే కాదు కానీ అనేక మంది అక్కడికి వచ్చి హల్లెలూయా, అనేక మంది అక్కడికి వచ్చి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, అనేక మంది అక్కడికి వచ్చి మరి ఏ విధంగా వారి యొక్క అస్వస్థతను మర్చిపోయి, వారి యొక్క బలహీనతలన్నిటిని మర్చిపోయి యేసయ్యే మాకు కావాలా, యేసయ్యే మాకు బలము, యేసయ్యే మాకు ఆయన యొక్క వాక్యాన్ని మేము ధ్యానించాలా అని చెప్పేసి అనేక మంది మరి ఎంతో బలహీనమైనటువంటి వాళ్ళు కూడా నడుచుకుంటూ వచ్చి ఆయన యొక్క వాక్యాన్ని మీద ఆధారపడుతూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యం వైపు చూస్తూ మరి ఎప్పుడైతే వారు దేవుని సన్నిధిలో గడగడ వణుకుతూ ఆయనను స్తుతిస్తూ ఉన్నారో మరి ఎంతో ఆయన యొక్క ఘనమైనటువంటి పాదాలు పట్టుకొని ఆయన వైపు చూస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, చూశావా ఎంత ఆ ప్రేమ యేసయ్య మీద చూపించారో వెంటనే ఆయన వారి మీద కనికరపడినట్టుగా చూస్తున్నాం. యేసయ్య వెంటనే కనికరపడ్డాడు. ఏ లోటైతే వెంబడించినటువంటి వాళ్ళ మీద ఉన్నదో వెంటనే కనికర పడగానే ఆ లోటు యేసయ్యకు కనపడినట్టుగా చూస్తున్నాం. అక్కడికి వచ్చి వారందరూ ఎప్పుడైతే ఆ బలహీనమైనటువంటి వాళ్ళు ఆయనను స్తుతిస్తున్నారు, ఆయనను గణపరుస్తున్నారు, ఆయనను మహిమపరుస్తున్నారు, ఆయనను స్తుతిస్తున్నారు, ఆయన చెప్పేటువంటి బోధ మీద వారి యొక్క బలహీనతను లెక్క చేయకుండా చూస్తున్నారో వెంటనే వారు చేసినటువంటి ఆ ప్రేమను బట్టి హల్లెలూయా, ఆ ప్రేమను బట్టి వారు వెంటనే ఆ బలహీన స్థితిని దేవుడు కనికరపడి గుర్తించినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఆ బలహీనత ఏముంది, ఏమి కావాలి వాళ్ళకి, ఎలా చేస్తే వారిని మనం చూస్తాం అని ఆ బలహీనమైనటువంటి ఆ పరిస్థితిని చూసి యేసయ్య వెంటనే వారిని బాగు చేసినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, వారు భోజనం చేయుటకు కూడా మర్చిపోయినటువంటి వాక్యంలో మనం చూసినట్లయితే వారు రొట్టెలు కొనుక్కుంటారు ప్రభువా. వారు సమీప గ్రామాలలో ఉండి మరి చూసినట్లయితే రొట్టెలు కొనుక్కుంటారు ప్రభు అని వారు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు వెళ్ళి రొట్టెలు కొనుక్కుంటారంటే వారి యొక్క భోజనాన్ని వారు మర్చిపోయినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడ మనం చూసినట్లయితే వాక్యాన్ని చూసినట్లయితే సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన ఎదురుకు వచ్చి 15వ వచనం, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పారట యేసయ్యతో. హల్లెలూయా. తర్వాత యేసు అన్నాడు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పాడంట. హల్లెలూయా. వాళ్ళే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు? నన్ను ఇంత దూరం నడుచుకుంటూ వచ్చారు కాబట్టి మరలా వారు అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి కొనుక్కొని తినాల్సిన అవసరం లేదు, వారికి భోజనం పెట్టుడని యేసయ్య అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూసినట్లయితే వారు
ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదు ప్రభువా అన్నారంట వాళ్ళు. అందుకు ఆయన వాటిని నా ఎదుకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుమని వారందరిని కూడా అక్కడ కూర్చోబెట్టారంట. జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చారు. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలకు ఎత్తారంట. హల్లెలూయా. 12 గంపల నిండా ఎత్తారంట. హల్లెలూయా. స్త్రీలను పిల్లలు కాగా తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పురుషులే 5,000 మంది ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పట్టణాల నుంచి గ్రామాల నుంచి యేసయ్య ప్రాంతములకు నడుచుకుంటూ వస్తున్నాడని 5,000 మంది పురుషులే అక్కడికి వెంబడించినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము అయ్యున్నటువంటి దేవుడు వస్తున్నప్పుడు వాక్యాన్ని ప్రేమించినటువంటి బిడ్డలుగా 5,000 మంది పురుషులు అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. వాక్యమైన దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. వాక్యమైన దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. వాక్యమైన దేవుణ్ణి స్తుతిస్తున్నారు. వాక్యమైన దేవుణ్ణి ఘనపరిచి స్తుతించి మహిమపరచడానికి అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వారి యొక్క బలహీనతలను కూడా మర్చిపోయినట్టుగా మనం చూస్తున్నాం. వారి యొక్క రోగాలను మర్చిపోయినట్లుగా చూస్తున్నాం. వారు చివరికి తినేటువంటి తిండిని కూడా మర్చిపోయి అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ఎవరి ప్రియులంటే వారు దేవుని ప్రియులు, వారు వాక్యపు ప్రియులు, వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి బిడ్డలు, వారు వాక్యాన్ని ప్రేమిస్తున్నటువంటి బిడ్డలు. అందుకే యేసయ్య చెప్పేటువంటి బోధ మీద వారు ఎంతో ప్రేమ ఉంచి అంత దూరం వారు అక్కడికి నడుచుకుంటూ వస్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీవు వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? నీవు వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? నువ్వు వాక్యాన్ని ఎంతవరకు ప్రేమించి గణపరుస్తున్నావు? వాక్యాన్ని ఎంతవరకు ధ్యానిస్తున్నావు? ఈ ఉదయకాల సమయమున దేవుడు ఈ లైవ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క ప్రసన్నత నీ మీద ఉంచడానికి, ఆయన నీ అంత అద్భుతం చేయడానికి, ఆయన నిన్ను ప్రేమించి గణపరచడానికి, ఆయన నిన్ను మహిమపరచడానికి, ఆయన నిన్ను ఎత్తిపట్టడానికి, ఆయన నువ్వు ఏ విధంగా ప్రేమిస్తున్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన యొక్క బలమైనటువంటి శక్తిని దేవునికి స్తోత్రం కలుగును గాక. టైగర్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యమును ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. యేసయ్యను మహిమపరుస్తూ ఉండాలి. యేసయ్యను ఘనపరుస్తూ ఉండాలి. చూశావా, ఎంతో దూరము నుంచి పిల్లలు, పెద్దలు, పురుషులే అంతమంది ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 5,000 మంది పురుషులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయమున లైవ్ చూస్తున్న మీ అందరితో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మిమ్మల్ని తాకును గాక. వాక్యమును ధ్యానించి, వాక్యమును ప్రేమించి, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క ప్రసన్నతను నువ్వు వెతుకుతున్నట్లయితే చూసావా, ఆయన యొక్క కనికరం వారి మీదకి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఆయన యొక్క కనికరం వారి మీదకి వచ్చింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కనికరం ఎప్పుడైతే వచ్చిందో, ఎవరికి ఏ బలహీనత ఉన్నదో వెంటనే వారిలో నుంచి వెళ్ళిపోయి స్వస్థత జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అంత అద్భుత కార్యములు జరగాలంటే, దేవుని యొక్క మహిమను నువ్వు రుచి చూడాలంటే, దేవుని వాక్యమును ప్రేమిస్తూ ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని ఆస్వాదిస్తుండాలి. దేవుని యొక్క ప్రసన్నతను నువ్వు పొందుకుంటూ ఉండాలి. ఆయన నువ్వు ఎప్పుడైతే ఘనపరుస్తున్నావో, ఆయన యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తున్నావో, ఆయన యొక్క మహిమను నువ్వు ఎప్పుడైతే వెతుకుతున్నావో, వెంటనే నీ మీదికి ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క కృప నీ మీదికి వచ్చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఓ రాబాబా షకా కమాసే, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నాడు. ఓ రీ బాబా 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 బా. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యమైన యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. ఆయన యొక్క బలమైనటువంటి శక్తి మన మధ్యలో ఉన్నది. ఈ మధ్యాహ్న కాల సమయమున నీవు ప్రతిరోజు వాక్యమును ప్రేమిస్తూ ధ్యానిస్తూ ఆయనను స్తుతిస్తున్నట్లయితే, ఓ ఫాదర్ థ్యాంక్ యూ జీసస్,
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. అమృత దేవుని యొక్క సన్నిధిని మీదకి రాబోతున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి నిన్ను తాకబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అమృత, నువ్వు బలమైనటువంటి అభిషేకముతో నింపబడి ఆయన యొక్క అనేంటి ఆశీర్వాదమును పొందుకోవడంతో పాటు నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి రాబోతున్నావు. దేవుని యొక్క సన్నిధిని మీద ప్రోక్షించబోతున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని తాకిస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఆయన యొక్క కనికరం నువ్వు ఎప్పుడైతే ఆయన స్తుతిస్తున్నావు, ఎప్పుడైతే ఆయన మహిమపరుస్తున్నావు, ఎప్పుడైతే ఆయన ఘనపరుస్తున్నావో, ఆయన యొక్క బలమైనటువంటి సన్నిధిని నువ్వు ఆస్వాదించడానికి ప్రయత్నం చేస్తున్నావు, ఆయన యొక్క వాక్యమును ధ్యానించడానికి నువ్వు ఎప్పుడైతే ముందుకు కదులుచున్నావో, ఓ రా పాపా ఆయన యొక్క బలమైనటువంటి సన్నిధి నీ మీదకి రాబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, 5,000 మంది పురుషులు వారి యొక్క బలహీనతను లెక్క చేయకుండా వారు బహుగా ప్రేమిస్తూ యేసయ్య మీద ఎంతో ప్రేమ, ఎంతో బలమైనటువంటి వారిలో ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నాడు. ఆయన వాక్యంను ధ్యానిస్తావా? ఆయన యొక్క వాక్యాన్ని ఘనపరుస్తావా? ఆయన యొక్క మహిమను వెతుకుతావా? హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వాక్యంలోకి వెళ్ళినట్లయితే మనం చూసినాం, వాక్యాన్ని ధ్యానించినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయం. ఓ బాబా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నాడు. ఓ రబ 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 రబ. ఆరాధన చేసుకుందాం. వాక్యం తర్వాత మనం ఆరాధనలోకి వెళ్ళబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మార్కు సువార్త 6వ అధ్యాయం 53 నుంచి 56 వచనం వరకు మనం చూసుకుందాం. ఓ రబ 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 రబ. దేవునికి స్తోత్రము కలుగును గాక. వారు అవతలకు వెళ్ళి గెన్నెసరేతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి, హల్లెలూయా, యేసయ్య ఎక్కడ ప్రాంతంలోకి వెళ్ళుచున్నా కూడా వారు ఆయనను గుర్తుపట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు దరి పట్టిన వెంటనే వారు అనగా శిష్యులు యేసయ్య మరి ఆ గెన్నెసరేతు అనే ప్రాంతంకు ఒడ్డుకు వచ్చారంట. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చూసినట్లయితే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమందంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటుకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలు పెట్టారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఆయన యొక్క శిష్యులు అక్కడికి వచ్చి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడు, వారు దోణి దిగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ అద్దరికి వచ్చారు. అంతే, అక్కడికి వారు వచ్చేసి చూస్తున్నప్పుడు వారు అక్కడికి వచ్చినటువంటి కొంతమంది వారిని గుర్తుపట్టారు. నిజమైనటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు, ఆయనే మహిమ కలిగినటువంటి ప్రభు అని వారు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలు గుర్తుపెట్టి వారు ఏం చేశారంటే అక్కడికి రోగులను మంచముల మీద మోసుకొని వస్తున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు ఎంతో మంది దేవుని యొక్క సన్నిధిని గుర్తుపడుతూ, ఎంతో మంది దేవుని యొక్క అభిషేకాన్ని మరి గుర్తుపడుతూ, ఎంతో మంది ఆయన యొక్క సన్నిధిలోనికి వచ్చి వెతికి వారి యొక్క అనేకమైనటువంటి అవసరతలు తీర్చుకుంటూ మరి బయటికి వెళ్ళి పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నా, ఎదుటి వాళ్ళు మంచముల మీద పడుతున్నా, అనేక మంది కట్టతో శాపములతో బంధించబడుతున్నా, ఎవ్వరు కూడా వారి మీద కనికరం చూపనటువంటి పరిస్థితి ఉన్నది. కానీ యేసయ్య అద్దరికి వస్తున్నప్పుడు యేసయ్య శిష్యులు ఆయన కలిసి ఆ అద్దరికి వచ్చి ఆ గెన్నెసరేతు అనే ప్రాంతంలో మరి వారు ఆ దరికి వచ్చి దిగుతున్నప్పుడు అనేక మంది అక్కడికి వచ్చి చూస్తున్నారంట. చూసి యేసయ్య గుర్తుపెట్టారు యేసయ్యని. ఓ ఈయన నజరేయుడైన యేసు,
సర్వశక్తి కలిగినటువంటి క్రీస్తు ఈయన బలవంతుడైనటువంటి దేవుని కుమారుడని గుర్తుపట్టి హల్లెలూయా అక్కడికి వచ్చి వారు ఏం చేస్తున్నారంటే వారి ప్రాంతంలో ఎంతమంది అయితే వారి యొక్క ప్రాంతంలో ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది ఎన్ని కట్లతో ఇబ్బంది పడుతున్నారు, దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. వారు అంతటితో ఆగక దేవుని యొక్క మహిమను అనేక మందికి చూపిస్తున్నట్టుగా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. మనం చూసినట్లయితే గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించునో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకున్నారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఈరోజు దేవుని నమ్మినటువంటి బిడ్డలు, చాలా మంది దేవుని యొక్క సన్నిధిని చూసినటువంటి బిడ్డలు, చాలా మంది దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క బలమైనటువంటి అభిషేకాన్ని, ఆయన యొక్క స్వస్థతను పొందుకొని, ఆయన యొక్క మహిమను పొందుకొని అనేక మంది ఇతరులకు చెప్పరు. అనేక మంది ఆయన యొక్క సన్నిధిని గురించి, ఆయన యొక్క వాక్యం గురించి ఇతరులకు చెప్పరు సువార్త. మరి ఇక్కడ చూస్తున్నాం మనం ఎంతమంది అయితే అక్కడికి వచ్చి చూశారు. ఆ ప్రదేశంలో కొంతమంది చూసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ అద్దరికి గిన్నెసరైతే ప్రాంతంలోకి వచ్చినప్పుడు కొంతమంది గుర్తుపెట్టారు, మహాప్రభు ఇక్కడికి వచ్చినాడు, వాక్యమైన దేవుడు ఇక్కడికి వచ్చినాడు. ఆయన గురించి, ఆయన యొక్క మహిమ గురించి, ఆయన యొక్క ప్రసన్నత గురించి మనం తెలియచేసినట్లయితే అనేక మంది కట్లు తెంపబడతాయి, అనేక మంది స్వస్థత పొందుకోబోతున్నారు, అనేక మంది బలమైనటువంటి అభిషేకంతో మరి తాకబోతున్న దేవుణ్ణి మరి వారు పొందుకోబోతున్నారు అని చెప్పేసి వారు వెళ్ళి పట్టణములలో, ఊర్లలో, మరి పల్లెటూర్లలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ, రోగులైనటువంటి వారిని తీసుకొని వచ్చి ఏమంటున్నారంటే వస్త్రపు చెంగు తాకనీయమని ఏం చేస్తున్నారట? వారు వేడుకుంటున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా, వారు వేడుకుంటున్నట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తున్నారంట? వారు ఏం చేస్తున్నారు? అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? వస్త్రపు చెంగును మాత్రము ముట్టనిమ్మని వేడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధికి వచ్చి అనేకమైన నీవు పొందుకొని దేవుని సన్నిధిలో నీవు ఆనందపడుతూ దేవుని దగ్గరికి వచ్చినటువంటి ఆ మహిమను ఇతరులకు చెప్పకుండా, దేవుని యొక్క కృపను ఇతరులకు బోధించకుండా, ఎవరి బలమైనటువంటి ఆ కట్లు వారిలో బంధించబడి ఉంటున్నారో వారిని చూస్తూ అటు ఇటు తిరుగుతూ మరి ఈ ప్రజలు ఉన్నట్టుగా చూస్తున్నాం. వారిని మోసుకొచ్చి యేసయ్యా నీ వస్త్రపు చెంగును తాకని అని వారు వేడుకుంటున్నారట. ఎవరి కోసం? స్వస్థత పొందుకోవాలనే వారి కోసం, కట్లు ఉన్నటువంటి వారి కోసం, బంధకాల్లో ఉన్నటువంటి వారి కోసం, శాపాల్లో ఉన్నటువంటి వారి కోసం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున లైవ్ ప్రోగ్రామ్కి వచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని యొక్క మహిమను పొందుకుంటే, నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే, నీవు నిజంగా దేవుని వాక్యాన్ని వెంబడిస్తున్నట్లయితే, దేవుని వాక్యమును ధ్యానిస్తున్నట్లయితే, నిజమైనటువంటి ప్రేమను పొందుకుంటున్నట్లయితే, ఈ మధ్యాహ్న కాల సమయమున నీ పక్కన వారు, నీ ఎదురు వారు అనేకమైనటువంటి కట్లలో, బంధకాల శాపములో మరి ఆ ప్రజల కాడ ఉన్నటువంటి ఆ ఊర్లలో, పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజల్లాగా ఉన్నటువంటి వాళ్ళు మీ దగ్గర కూడా ఎంతో మంది ఉండి ఉంటారు. అందుకే ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. మా ద్వారా ఈ లైవ్లోనికి తీసుకొచ్చి ఏమని తెలుసా, ఇదిగో ఎక్కడ కట్లు కట్టబడి ఉన్నా, ఎక్కడ శాపములతో ఉన్నా, ఎక్కడ బంధకములతో ఉన్నా, ఎక్కడ వారి యొక్క బలహీనత పరిస్థితులలో ఉన్నా వారందరినీ తీసుకొచ్చేసే దగ్గర నువ్వు పెట్టినట్లయితే నీవు దీవించబడతావు, నీవు ఆశీర్వదించబడతావు, నీవు ఫలిస్తావు, నీవు అభివృద్ధి పొందుతావు. నీవు ఆయనను ఎక్కువ ప్రేమిస్తున్నట్లయితే అనేకమైనటువంటి వారికి నీవు వారిని పరిచయం చేస్తే దేవుని యొక్క సన్నిధిని మీదకి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తే అక్కడ జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందారు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయమున ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆయన సన్నిధికి అనేకులను తీసుకుని వచ్చి నీవు తీసుకొచ్చిన విధానమును బట్టి ఆయన కనికర పడుతుంటాడు.
నీవు తీసుకొచ్చిన విధానమును బట్టి ఆయన స్వస్థత ఇస్తాడు. ఆయన వస్త్రపు చెంగును ముట్టుతానని వేడుకొని వారు పర్మిషన్ తీసుకొని ఆయన దగ్గర నుంచి వారందరినీ తీసుకొచ్చి ఆయన వస్త్రపు చెంగును తాకించారు. అనేక మంది అక్కడ ఏం జరిగారంటే స్వస్థతను నొందిరి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమైన దేవుణ్ణి వారు ఏం చేస్తున్నారని వెంబడిస్తున్నారు, వాక్యమైన దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, వాక్యమైన యేసయ్యను ఘనపరుస్తున్నారు, వాక్యమైన యేసయ్యను గుర్తుపడుతున్నారు, వాక్యమైన యేసయ్యతో వారు నడుస్తున్నారు, వారు దీవించబడుతున్నారు, అనేక మందిని దీవింప చేస్తున్నారు. హల్లెలూయా. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 33వ వచనం మనం చూసినట్లయితే, అపోస్తల కార్యములు వెంటనే నన్ను పిలిపించి తిని 33వ వచనం, వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదేంటంటే మరి అపోస్తల కార్యములు 10వ అధ్యాయం అంతా కూడా మరి మనం చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ధర్మ కార్యాలు చేసేటువంటి ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైసరిలో ఉన్నాడు. అతడు అనేకమైనటువంటి భక్తి చేస్తూ దేవుణ్ణి గౌరవిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తూ దేవునితో నడుస్తూ మరి ఆయన ఎన్నో ధర్మ కార్యాలు చేస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ కొర్నేలి ఆ ప్రాంతంలో అనేక మందికి దైవ భీతిని కలిగిస్తున్నటువంటి దేవుని యొక్క సన్నిధిని నేర్పుతున్నటువంటి వ్యక్తి. మరి అతను ఒక మంచి భక్తిపరుడే కాదు, అతను కొంతమంది అతని దగ్గర మరి ఆయన ప్రార్థన చేసేటువంటి వ్యక్తే కాదు, ఆయన దగ్గర ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన భక్తి నేర్పుతున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రార్థన చేస్తూ ఆయన చేస్తున్నటువంటి ధర్మకార్యాలు చేస్తున్నప్పుడు దేవదూత అతనికి కనబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇదంతా స్టోరీ మనం చూసినట్లయితే ఆ కొర్నేలి మరి ఆ ప్రార్థన వినపడిందని దేవుని యొక్క దూత కొర్నేలి దగ్గరకు వచ్చి దేవుని యొక్క దూత ప్రత్యక్షమై, కొర్నేలి నీవు చేస్తున్న ధర్మ కార్యములు దేవుని సన్నిధికి వినబడుతున్నాయని చెప్పి మరి ఎక్కడో ఒక దూరంగా ఉన్న యొప్పేకు మరి యొప్పేలో ఉన్నటువంటి పేతురు ఒక చర్మకారుని ఇంట్లో ఉండి మరి కొద్ది రోజులు అక్కడ ఉన్నట్టుగా మనకు ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి ఆయన పేతురు చెప్పేటువంటి ఆ విషయాల మీద నువ్వు వినమని చెప్పేసి దేవుని యొక్క దూత చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మరి అక్కడికి యొప్పేకి ఆయన యొక్క దగ్గర పనిచేసినటువంటి వారిని పిలిచి అక్కడికి పంపిస్తాడు. అక్కడ పంపిస్తే వీరు వెళ్ళేటువంటి క్రమంలో పేతురు అతనికి ఆ భోజనం తయారు చేస్తున్నటువంటి ఆ చర్మకారుని ఇంట్లో పేతురు పైన ఇంటి మీదకి ఎక్కి మరి మధ్యాహ్నకాల సమయమున ఒక దర్శనాన్ని చూస్తున్నట్లుగా చూస్తాం. ఒక చెద్దరులో అనేకమైనటువంటి చతుస్పాద జంతువులు, అపవిత్రమైనటువంటి జంతువులు, ప్రాకేటటువంటి పురుగులు అనేకమైనవి దాంట్లో నుంచి కిందికి దిగుతున్నట్లుగా ఒక స్వరం పేతురు వినపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ 14వ వచనం మనం చూసినట్లయితే 10వ వచనం 14వ వచనం చూసినట్లయితే 13 చూస్తే క్లియర్ గా అర్థమైంది. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడను తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటికి ఎంచవద్దని మరలా రెండవ శబ్దం అతనికి వినపడ్డదంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది పేతురు దర్శనం చూస్తుండగానే పేతురును వెతకడానికి వచ్చినటువంటి మరి ఆ కొర్నేలి పంపించినటువంటి ఆ మనుషులు ఆ చర్మకారు నీటి దగ్గరికి వచ్చి ఆ ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఆత్మ అంటున్నాడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు, ఇదిగో
ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుతున్నారు. నీవు లేచి కిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళమని మరి పేతురుతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చాడు. ఇదిగో మీరు వెతుకువాడని నేనే, మీరు వచ్చిన కారణం ఏమని పేతురు అడిగిందట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. చూసారా దేవుని యొక్క ఆత్మ ఏ విధంగా పనిచేస్తున్నాడు. వారు అక్కడికి వచ్చారు. మరి పేతురుకు జరిగినటువంటి విషయం అంతా కూడా చెప్పారు. కొర్నేలు గురించి చెప్పారు. పేతురు దగ్గరికి వచ్చినటువంటి మనుషులతో పేతురు వారు కలిసి ఆ కొర్నేలు ఇంటి దగ్గరికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళితే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కొర్నేలు ఇంటి వారు మాత్రమే కాదు కానీ చాలా మందిని మరి పేతురు చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నారు. ఇక్కడ కూడి ఉన్నామని చెప్పిన అందుకు పేతురు నోరు తెరిచి అన్నాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. హల్లెలూయా, హల్లెలూయా. 35వ వచనంలో 36వ వచనం చూస్తే యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. హల్లెలూయా. ఆయన అక్కడికి వచ్చి చూసే వరకు మరి అక్కడ వారొక్కరే కాదు కానీ చాలా మంది ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారొక్కరే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వారొక్కరే కాదు, వారి పక్కన ప్రతి ఒక్కరిని అందరిని తీసుకొచ్చి అక్కడ కూర్చొని దేవుని మాటలు వినడానికి వారు రెడీగా కూర్చున్నట్టుగా పేతురు చెప్పేటువంటి విషయానికి వారు రెడీగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పేతురు వారు చూసి మరి చాలా సంతోషపడినట్లుగా మనం చూస్తున్నాం. యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించి నన్నుదే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం వింటున్నటువంటి మనందరం కూడా వీరు అక్కడికి అంత దూరము ఒక ఇద్దరు మనుషులను పంపించి మరి పేతురు తీసుకొచ్చుకునే వాక్యం వింటూ మరి అక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుడు యేసయ్యకు ఏ విధమైనటువంటి సాక్ష్యం ఇచ్చాడు, ఏ విధంగా దేవుడు యేసయ్య ద్వారా స్వస్థపరిచాడు అనేకులు అని చెప్పేసి పేతురు చెప్తున్నప్పుడే అక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఆయనను 40వ వచనం చూసినట్లయితే దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన
మాకే ఆయన ప్రత్యక్షమవగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇదియు గాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలనని మాకు ఆజ్ఞాపించాడని పేతురు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు ఆయన నామ మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇస్తున్నారు అని చెప్తున్నాడు. అయితే పేతురు ఈ మాటలు చెప్తుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ ఏమయ్యాడంట? దిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బోధ విన్నటువంటి ఈ మాటలు వింటున్నప్పుడే ఆ మాటల ద్వారా వచ్చిన శబ్దం వారి మీద పడ్డప్పుడే పరిశుద్ధాత్మ సన్నిధి వారి మీదకి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఆశ్చర్యపోతున్నాడు. ఏమంటున్నాడు చూడండి అక్కడ, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్య జనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా సున్నతి పొందినటువంటి వారు. మరి భాషలతో పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని పొందుకుంటూ వారు మాట్లాడుతున్నటువంటి ఆ విషయాన్ని చూసి పేతురు అన్యజనుల మీద పరిశుద్ధాత్మ వరం అన్యజనుల మీద సైతం కుమ్మరింపబడుట చూచి భ్రాంతి నొందినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యొక్క దేవుని యొక్క కృప, ఆయన యొక్క కనికరం వారి మీదకి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆ కొర్నేలి చెప్పించిన వాక్యం ద్వారా కొర్నేలికి ఆశీర్వాదం వచ్చినట్టుగా చూస్తున్నాము. ఇక్కడ విన్నటువంటి వారి మీదకి దేవుని ఆత్మ కుమ్మరింపు వచ్చినట్టుగా చూస్తున్నాం. వారికి ఉన్నటువంటి బలహీనత పోయినట్టుగా చూస్తున్నాం. వారు స్వస్థత పొందుకుంటున్నట్టుగా చూస్తున్నాం. ఏలైనగా వారు భాషల్లో మాట్లాడుచు దేవుని గణపరచుతుండగా వినిది. అందుకు పేతురు, మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడని చెప్పి యేసుక్రీస్తు నామమున వారు బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించాడంటే అక్కడికి వచ్చినటువంటి వారు ఎవరైతే దేవుని ఆత్మ పొందుకున్నారో, ఎవరైతే మంట అభిషేకంతో నింపబడుతున్నారో, ఎవరైతే దేవుని ప్రేమించి అక్కడ కూర్చొని వింటున్నారో, వారి యొక్క హృదయాలు మంట మండుతున్నాయో వారిని బట్టి పేతురు ఏం చేస్తున్నాడంటే వారికి గట్టిగా మరి నీళ్లకు ఆటంక పరిచేవాడు ఎవడున్నాడు ఇక్కడ అని చెప్పేసి వారికి ప్రోత్సహించి వారికి ప్రాప్తి చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయమున నీవు భోజనపు ప్రియుడువా, నీవు మద్యానికి ప్రియుడువా, నీవు ఏమి చూసి ఆస్తికి ప్రియుడువా, డబ్బుకు ప్రియుడువా, పనికి ప్రియుడువా, దేన్ని చూసి నువ్వు ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ నీవు ప్రియమైన వాటికి ఎంచుకొని వాటిని ప్రేమిస్తూ వాటి వైపు నీ మనసు ఉంచుకొని ఈ లోకము శాశ్వతమైనది కాదని ఎంచక అదే విధముగా నువ్వు చేస్తున్నట్లయితే దేవుడు నీ మీద కనికరపడాలన్నా, దేవుడు నిన్ను స్వస్థపరచాలన్నా, నువ్వు దేవుని మీదకి నీ మనస్సు రానప్పుడు దేవుని యొక్క ఉచితమైనటువంటి కనికరం నీ మీదకి రావాలన్నా ఆయన చేయాలంటే ఆలోచిస్తున్నట్లుగా ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప, ఆయన యొక్క సన్నిధి, యేసయ్య యొక్క కనికరం ఎప్పుడు వచ్చినదంటే ఆయనను వెంబడించాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎప్పుడైతే ఆయనను ఘనపరుస్తూ ఉంటావో, ఎప్పుడైతే ఆయనను స్తుతిస్తూ ఉంటావో, ఎప్పుడైతే నీ ఆకలి దప్పులను మర్చిపోయి అక్కడ 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు మరి ఆ అరణ్య ప్రాంతానికి యేసయ్య వస్తున్నాడు తెలుసుకొని అక్కడికి వెళ్ళి వెంబడించారు. ఆయన వారి యొక్క ఆకలిని తీర్చాడు. ఆయన వారి మీద కనికరపడ్డాడు. ఆయన వారిని ప్రేమించాడు. అందుకని వారికి ఆకలి ఆ అరణ్య ప్రాంతంలో కూడా ఆయన 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి పంచిపెట్టంగా 12 గంపలు నిండా ఎత్తినట్టుగా మనం చూస్తున్నాం. నీ ఆకలిని 12 గంపలు ఎత్తినటువంటి ఆహారాన్ని చూపించినటువంటి దేవుడు, విరిచి ఆశీర్వదించిన దేవుడు, 5,000 మందికి ఆహారాన్ని పెట్టిన దేవుడు, నీ ఆకలిని తీర్చలేవడా? నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు నిన్ను ఘనపరచుటకు, నిన్ను ఎత్తిపట్టుటకు, నిన్ను మహిమపరచుటకు, నీ అవసరాన్ని తీర్చడా? నీవు ఆయన వాక్యాన్ని ధ్యానించి
ఆయనను ప్రేమించు, ఆయనను వెంబడించు. హనోకు వలె నువ్వు నడిచినట్లయితే ఆయన యొక్క ఉచితమైన కృప నీ ముందు నడుస్తూ ఉంది, నేను దీవిస్తూ ఉంటుంది, నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటుంది, నిన్ను ఫలింపచేస్తుంది, నిన్ను అభివృద్ధి చేస్తుంది. ఆయన యొక్క బలమైనటువంటి అభిషేకం నిన్ను తాకుతూ నీకు బుద్ధిని, వివేచన, వివేకమును, జ్ఞానమును ఇస్తూ ఆయన ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్నకాల సమయమున ఈ లైవ్ చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానించినట్లయితే ఈ లోకములో నువ్వు శాశ్వతమైనటువంటి కృపలో మరి భాషలతో ఆయన యొక్క ఆత్మ అభిషేకంతో నింపబడుతూ ఆయన సన్నిధిలోనికి నువ్వు వెతుకుతూ ఈ లోకంలో ఉన్నట్లయితే నేను దీవిస్తున్నటువంటి దేవుడు, నీ మీద కనికరం పొందుతున్నటువంటి దేవుడు, కనికర పడుతున్నటువంటి దేవుడు నిన్ను స్వస్థత పొందిస్తాడు, నీకు స్వస్థత ఇస్తాడు, నీ సమస్యను తీరుస్తాడు, నీ యొక్క బలహీనత సమయం అంతా కూడా తీసేస్తాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వస్త్రపు చెంగును తాకిన నీకు స్వస్థత, నీవు అడుగుతున్నదంతా కూడా పొందుకున్నాను నువ్వు నమ్మినట్లయితే ఆయన నిన్ను బాగు చేస్తాడు, ఆయన నీకు స్వస్థత ఇస్తాడు, ఆయన నిన్ను తాకుతాడు, ఆయన నీ ముందు నడిచి నిన్ను బాగుపరిచి స్వస్థత ఇచ్చి నీ లేమిలో నుంచి నిన్ను ఎత్తిపడతాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ మధ్యాహ్న కాల సమయమున ప్రియ సహోదరి సహోదరుడా, బలమైనటువంటి సన్నిధి మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి వాక్యం అర్థమైంది? వాక్యమును ప్రేమించాలి, వాక్యమైన దేవుణ్ణి ఘనపరచాలి, వాక్యమైన యేసయ్యను మనం మహిమపరచాలి, వాక్యమును ధ్యానించాలి, వాక్యమును ప్రేమించాలి, వాక్యమును ఘనపరచాలి, వాక్యమును ప్రతి రోజును ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తున్నట్లయితే ఆయన యొక్క కనికరం నీ మీదకి వస్తుంది, ఆయన యొక్క ప్రేమ నీ మీద వస్తుంది, ఆయన యొక్క కనదృష్టి మీదకి వస్తుంది, ఆయన నిన్ను దీవిస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. చూసావా, అంత దూరం వాక్యమైన యేసయ్యను ప్రేమిస్తూ నడుచుకుంటూ వచ్చినప్పుడు ముందుగా వారి మీద కనికరపడి వెంటనే ఎవరికైతే బలహీనత ఉన్నదో వెంటనే వారు స్వస్థత పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు యేసయ్యను నువ్వు ప్రేమిస్తున్నట్లయితే, వాక్యమును నువ్వు ధ్యానిస్తున్నట్లయితే, ఆయనను నువ్వు ప్రేమించి ఘనపరిచి స్తుతిస్తున్నట్లయితే ముందుగా నీకున్న ప్రతి బలహీనతను బంధిస్తాడు, ముందుగా నీకున్న బలహీనత అంతా కూడా తీసివేస్తాడు. నీకున్నటువంటి బలహీనతను తొలగించి నిన్ను ఆయనను స్తుతించేవానిగా చేస్తూ, స్తుతించే వ్యక్తిగా నిన్ను చేసుకొని ఆయన నీలో నీ హృదయంలోనికి రావాలని చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయానికి ఇస్తావా? ప్రార్థన చేసుకున్నాం. తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ప్రసన్న వాటి ఎవాంజలిజం మినిస్ట్రీ ద్వారా ప్రభువా నీకు మహిమ కలుగునుగా కని ప్రార్థిస్తున్నా. నీ బలమైనటువంటి సన్నిధిని, కృపని, ప్రసన్నత వారి మీద ప్రోక్షించండి అయ్యా. తాకండి ప్రభువా, ముట్టండి, నీ గాయపడిన హస్తంతో తాకండి ప్రభువా. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరూ విన్నాం ఈ వాక్యమును ప్రభువా, ఈ వీడియో తర్వాత లైవ్ తర్వాత చూసేటువంటి ప్రతి వ్యక్తులను ప్రభువా మీకు అప్పచెప్పుచున్నాం, మీ సన్నిధికి అప్పచెప్పుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి మీద నీ సన్నిధి దిగి వచ్చును గాక, నీ మహిమ దిగి వచ్చును గాక, నీ ప్రసన్నత దిగి వచ్చును గాక, నీ అభిషేకం దిగి వచ్చును గాక. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఓ రబ 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 సౌండ్ రీకా మా సేఖేంది రీబా బాబా బాబా. దేవానికి వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ రబ 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 రబ. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఓ రీ బాబా 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 బాబా. దేవా నాయన, తర్వాత ఈ వీడియో చూస్తున్నా దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఓ రబ 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 రీకా మమ్మ వసంత దేవుని యొక్క సన్నిధిని తాకబోతున్నాను. ఓ రబా బాబా బాబా, బలమైనటువంటి సన్నిధిని తాకబోతున్నాను. నువ్వు వాక్యమును ధ్యానించి ఆయన యొక్క బలమైన ఉచితమైన కృపలను పొందబోతున్నావు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. ఓ రబ 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 రబ. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం, స్తోత్రం. సౌండ్ రబ 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 రబ. లార్డ్ జీసస్ రకబ సిందరి బాబా 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 బాబా.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ రండి పరిశుద్ధ ఆత్మ తండ్రి నాయన లైవ్లోనికి వచ్చిన వారు ప్రభు నాయన నీకు స్తోత్రం, దైవానికి స్తుతులు ఘనతలు చెల్లిస్తున్నా. బలమైనటువంటి సన్నిధి ఆవరించండి ఆవరించండి ఆవరించండి. ఓ సైన్యములకు అధిపతి యెహోవా, సర్వశక్తి కలిగిన తండ్రి నీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నా. నీ ఘనమైన పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ రబ 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 రబ. Thank you Lord, thank you Lord, thank you Jesus, thank you Father, thank you Lord, thank you Jesus, thank you Lord, thank you Jesus. ప్రతి ఒక్కరి మీద సన్నిధి ప్రసన్నత ప్రోక్షించండి. తాకండి పరిశుద్ధాత్ముడ, తాకండి 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 తాకండి. ఓ రబ 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 రబ. ఓ రబ బబ 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 బబ. ఓ రి మమ 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 రక మమ మమ రబ 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 రబ. ఓ రి షంద రక కమ సికి రబ రబ బబ 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 బబ. Touch Master in the name of Jesus. Hallelujah, 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 hallelujah. Oh, thank you Lord, thank you Jesus, thank you Father, thank you Father. తాకండి 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 ప్రభా, తాకండి ప్రభా, తాకండి ప్రభా, తాకండి ప్రభా. డాడీ నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. Hallelujah, 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 hallelujah. Thank you Father, thank you Jesus, thank you Lord, thank you Father, thank you Jesus. Hallelujah, 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 hallelujah. Oh డాడీ నీకు మహిమ 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 ఘనత నీకే ప్రభావం మీకు ఆరోపిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తాకండి ప్రభు, తాకండి ప్రభు, తాకండి ప్రభు, తాకండి ప్రభు, తాకండి ప్రభు, తాకండి ప్రభు. డాడీ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వినోద్ దేవుని యొక్క సన్నిధిని తాకొచ్చున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రబా బాబా 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 లార్డ్ జీసస్. తాకండి ఇప్పుడు, తాకండి పరిశుద్ధాత్మ దేవ నీకు మహిమ ఘనత చెల్లిస్తున్నా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తుతులు ఘనతలు చెల్లిస్తున్నాం. ఓ రబ 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 రబ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. డాడీ నీకు మహిమ ఘనత చెల్లిస్తున్నాం. అబ్బా తండ్రి నీకు స్తోత్రములు. శక్తి లేని వారికి శక్తిని, బలం లేని వారికి బలమును, స్వస్థత లేని వారికి స్వస్థతను, ఆత్మ లేని వారికి ఆత్మను రిలీజ్ చేస్తున్నాం ప్రభా. లార్డ్ టచ్ మాస్టర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అగ్ని 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 అగ్ని. హల్లెలూయా 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 హల్లెలూయా. అగ్ని 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 అగ్ని. పరిశుద్ధాత్మదేవ అగ్ని అగ్ని అగ్నితో నింపండి ప్రభా, నింపండి ప్రభా. పేతురు మాట్లాడుతున్నప్పుడు వారి మీదకి అగ్నిగా దిగి వచ్చిన పరిశుద్ధాత్మ తండ్రి ఈ రోజు కూడా ఉన్నావు ప్రభా, ఉన్నావు ప్రభా, ఉన్నావు ప్రభా. లార్డ్ జీసస్ తాకండి 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 ప్రభా, తాకండి ప్రభా. హృదయ నేత్రములు తెరవబడును గాక, హృదయ నేత్రములు తెరవబడును గాక, హృదయ నేత్రములు తెరవబడును గాక, హృదయ నేత్రములు తెరవబడును గాక, హృదయ నేత్రములు తెరవబడును గాక. హృదయ కాఠిన్యత యేసు నామమున తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామమున తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమున తొలగిపో, యేసు నామమున తొలగిపో. ఆయనను ప్రేమించే బిడ్డగా, ఆయనను వెంబడించే బిడ్డగా, ఆయన వాక్యమును ధ్యానించే బిడ్డగా యేసుక్రీస్తు నామమున హృదయాలు తెరవబడును గాక, తెరవబడును గాక, తెరవబడును గాక, తెరవబడును గాక, తెరవబడును గాక. Thank you Lord, thank you Jesus, thank you Father, thank you Father, thank you Lord, thank you Jesus, thank you Jesus. Oh raba 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 raba. Hallelujah 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 hallelujah. Oh raba ba 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 ba. Daddy, 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 daddy. Oh, thank you, Jesus. Thank you, Father. తాకండి ప్రతి ఒక్కరిని తాకండి, ప్రతి ఒక్కరిని తాకండి. నాయడానికి స్తోత్రం. వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని తాకండి, తాకండి ప్రభు, తాకండి ప్రభు, ముట్టండి ప్రభు. ప్రతి ఒక్కరి కుటుంబంలోనికి నీ సన్నిధి తాకును గాక, ప్రతి ఒక్కరిని తాకును గాక, తాకును గాక. ఆశీర్వదించబడదు గాక, ఫలించుదురు గాక, అభివృద్ధి ఎగుదురు గాక. యేసుక్రీస్తు రక్తాన్ని చెల్లిస్తున్నాను ప్రభు. యేసు నామమున నీ బలమైనటువంటి సన్నిధి వారి మీదకి వెళ్ళను గాక అని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తాకండి తాకండి తాకండి, పేరు పేరును తాకండి ప్రభు, తాకండి ప్రభు, తాకండి ప్రభు.
నాయన వచ్చే నెల నుంచి ప్రభా హాల్లో ప్రభా నాయన నీకు స్తోత్రములు జరిగించబోతుండగా నాయన నీకు స్తోత్రం అనేకులు నాయన రిలీజ్ చేస్తున్నాం ప్రభా, హాల్లోనికి రిలీజ్ చేస్తున్నాం ప్రభా, హాల్ మీద నీ రక్తమును చెల్లిస్తున్నావు దేవా, నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. బలమైనటువంటి సన్నిధి హాల్ మీదకి అగ్ని స్తంభమై దిగిరండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవా, నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా, నీ ఘనమైన పాదములకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా. మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకున్నాము యేసుక్రీస్తు నామమున ద్వారా ఈ ప్రార్థనని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు, దేవుని నామానికి స్తోత్రం. మరి మధ్యాహ్న కాల సమయమున ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యమును విని ఈ రోజు నుంచి అయినా దేవుణ్ణి కనపరచాలంటే ఆయన వాక్యమును ధ్యానిస్తూ ప్రతిరోజు ఆయన యొక్క వాక్యమును ధ్యానిస్తూ ఆయననే వెంబడిస్తూ ఆయన స్తుతిస్తూ ఆయన యొక్క మహిమను పొందుకొని అనేకుల కట్లు విప్పబడుటకు అనేకులను మరి దేవుణ్ణి తెలుసుకునే విధముగా ఆయన యొక్క సన్నిధిలోనికి వచ్చి మీరు ఆశీర్వాదాలు పొందవలసిందిగా మరి మేము మిమ్మల్ని ఆయన యొక్క యేసుక్రీస్తు యొక్క నామమున బ్రతిమలాడి మరి అందరినీ వేడుతూ ప్రతి ఒక్కరు కూడా ఖమ్మం పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు మీ అందరికీ ఆహ్వానం తెలుపుతున్నాం. ఖమ్మం పట్టణంలో బైపాస్ రోడ్డు దగ్గరలో ఉన్నటువంటి శుభవేళ ఫంక్షన్ హాల్ బైపాస్ రోడ్లో ఉంటుంది. FCA గోడం దగ్గర ఎదురుగా మరి శుభవేళ ఫంక్షన్ హాల్లో ప్రతి నెల మొదటి శనివారం కనికరించు ప్రేమ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క సన్నిధిని ఆస్వాదించడానికి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క బలమైనటువంటి సన్నిధి, ఆయన యొక్క ప్రసన్నతను, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క బలమైనటువంటి కృపను మరి కనికరమును పొందుకొని ఆశీర్వదించబడడానికి రావాల్సిందిగా మీ అందరికీ ఇదే మా ఆహ్వానం తెలుపుతున్నాం. ప్రసన్నవాడి ఎవాంజలిజం మినిస్ట్రీ ద్వారా మిమ్మల్ని ఆయన యొక్క సన్నిధికి తీసుకొని వెళ్ళి ఆయనను గణపరిచే విధంగా చేసి ఆయన యొక్క కనికరాన్ని మీరు పొందుకొని ఆయన యొక్క ప్రేమను పొందుకొని ఆయన యొక్క ఆశీర్వాదములతో మీరు నింపబడి ఆయనలో ఎదగాలని ఆయనను వెంబడించాలని మా కోరిక. మీ అందరికీ ఇదే మా ఆహ్వానం తెలుపుచు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, ప్రేమించాలని, కనికరించాలని మరి ఆయనను ప్రేమిస్తూ ఆయనను ముందుకు వెళుతున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తూ మరి ముందుకు వెళుతున్నాం. మీ బ్రదర్ UV మధు. అందరికీ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.